టీడీపీ జాతీయ రాష్ట్ర స్థాయి కమిటీల్లో కడప జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పాలి. ఏదైతే బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంటే ఓ రకంగా అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలను క్రోడీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరిప్రసాద్కు జాతీయ ఉపాధ్యక్షులు పదవి ఇవ్వడం పట్ల కూడా హర్షం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు హరిప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నప్పుడు చెప్పండి, అసలు ఒక రకంగా చంద్రబాబు తర్వాత అంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం బలిజ సామాజిక వర్గానికి రావడాన్ని ఎలా చూస్తుంది? ఇది ఎందుకంటే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు పెద్ద పీఠం వేస్తారనే దాంట్లో ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే సామాజిక వర్గంగా కానీ అదేవిధంగా సీనియారిటీ కానీ అన్నిటి కూడా నేను ఒక ఉదాహరణగా కార్యకర్తలకు సీనియర్లకు అందరికీ కూడా నేను కనపడతాను. ఎందుకంటే ఇదేమో నాకు ఇంత పెద్ద పదవి ఇవ్వడం ఎవరు కూడా ఊహించడం, మేము కూడా ఊహించలే. ఇంత పెద్ద పదవి ఇచ్చారంటే మా సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు, నాకు దాదాపు 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న నాకు న్యాయం చేసినట్టు, కార్యకర్తలు కూడా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తాము. ఇది ఎవరి రికమెండేషన్ కాదు, నేను అన్నీ తెలుసు నాకు అనే ఉద్దేశంతో నాకు ఈ పదవి ఇచ్చినారని చెప్పి నేను వాళ్ళకు జీవితాంతం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా గతంలో కూడా ఏదైతే సీనియర్లకు ఒక రకంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్నటువంటి భావన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఇప్పుడు ఉన్నటువంటి కడపలో నియమించినటువంటి కమిటీని బట్టి చూస్తే సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్టే అవుతుందా? తప్పకుండా అంతగా ఇప్పుడు మేమే నిదర్శనము. నేను గౌరదండి, మేమిద్దరం సీనియర్లము, మా ఇద్దరికి పదవులు వచ్చింది కాబట్టి తప్పకుండా సీనియర్లకు గుర్తింపు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. ఇది సీనియర్లు ఎప్పుడు కూడా మరవరు. ఎవరో కొన్ని మాటలు మాట్లాడినా అంటే అది కాదు, సీనియర్లే. కాబట్టి సీనియర్లకు ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు గుర్తింపు ఇచ్చాడో దానికి నేనే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇటీవల కాలంలో కొందరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సీనియర్లు లేదు, తోలు లేదు, తొక్క లేదు అన్నటువంటి వారికి ఇది ఒక రకంగా చెంపపెట్టులాగా భావించచ్చా? తప్పకుండా అండి. ఎప్పుడు కూడా పార్టీ అన్నాక కార్యకర్తలు, తెలుగుదేశం అంటేనే కార్యకర్తల పార్టీ. ఇది కార్యకర్తలు ఉన్న పార్టీ. దేశంలో ఏ పార్టీకి లేనంతమంది కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. తప్పకుండా అందరినీ కూడా గౌరవించాలా, ఎవరిని కూడా హేళనగా మాట్లాడకూడదు అనే దాంట్లో మా నాయకుడు ఎప్పుడు కూడా ఉంటారు. సీనియర్లకు నేను గుర్తింపిస్తాను తప్పకుండా అని చెప్పాడు. ఈ దినం నాకే గుర్తింపు ఇచ్చాడు కాబట్టి ఇది ఒక ఉదాహరణగా హరిప్రసాద్ సీనియర్ కాబట్టి అతనికి గుర్తింపించా. తప్పకుండా పార్టీకి పనిచేసిన వాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు తప్పకుండా గుర్తింపిస్తాను అని చెప్పి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర కమిటీ కావచ్చు, జాతీయ కమిటీలో కూడా ఒక రకంగా అన్ని సామాజిక వర్గాలు ఏదైతే తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ కూర్పు జరిగిందనే భావన వ్యక్తం అవుతుంది. ఎలా చూడాలి దీన్ని? తప్పకుండా మొదటి నుంచి కూడా సామాజిక న్యాయం చేసే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసింది. ఈ దినం కూడా మైనార్టీస్కి అయితేనేమి, అదేవిధంగా రెడ్డీస్కి అయితేనేమి, బీసీలకు అయితేనేమి, ఎస్సీలకు అయితేనేమి అందరికీ కూడా ప్రాధాన్యతగా కలిగిన ఈ కూర్పు చేశారు. కాబట్టి అన్ని కులాలు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాయి. వాళ్ళ నాయకుల అండదండలు కూడా అన్ని సామాజిక వర్గాలుగా ఉంటుంది. సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే మహిళలకు కూడా ఒక రకంగా ఏదైతే రిజర్వేషన్ పరంగా కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చినారా? వాళ్ళకు 33% ఇచ్చారు. అయితే మన జిల్లాలో ఎవరికి ఇచ్చారో నేనైతే ఇంకా చూడలేదు. ఒకవేళ ఇచ్చారేమో తెలియదు. స్టేట్లో 33% చేశారా? 33% ఇంప్లిమెంట్ చేశాను. సో భవిష్యత్తులో మీరు పార్టీ కోసం ఎలాంటి కృషి చేయబోతున్నారు, ఏంటి అసలు? గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, మీరు ఈ విధంగా చేయండి అంటే ఆ విధంగా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఉన్నంత వరకు, ఆ నాయకులు ఉన్నంత వరకు మేము మా ప్రాణాలు పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం. అంటే మహానాడుకు ముందుగా ఈ కమిటీ కూర్పు జరగడం ఎలా చూడాలి అసలు? అంటే మరి కొద్ది రోజుల్లో మహానాడు కూడా జరగబోతుంది. గతంలో కడపలో కూడా వేదికగా మహానాడు వేడుకలు జరిగాయి. సో మరి కొద్ది రోజుల్లో మహానాడు వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ప్రకటించడానికి ఎలా చూడాలి? ఇది తప్పకుండా మంచి కమిటీగానే, ఎందుకంటే వాళ్ళు అన్ని కోణాలు ఆలోచించి ఈ కమిటీని కూర్పు చేశారు. అన్ని కోణాలు కూడా ఆలోచించి ఈ దినం మనం చూస్తున్నాం. పార్టీ అన్ని సామాజిక వర్గాలు కూడా దీంట్లో న్యాయం చేశారు. అదేవిధంగా మహిళలకు కూడా
33% కూడా ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు మహానాడులో కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా పాలు పంచుకోవాలి. అందరికీ కూడా న్యాయం చేసినాము, అందరికీ కూడా కలుపుకొని పోతాం, సీనియర్లు కానీ జూనియర్లు అనే భేదం లేకుండా అని చెప్పి ఒక సంకేతం ఇవ్వడమే ఈ కూర్పు, ఈ కమిటీ. సో మొత్తం మీద ఏదైతే కడప జిల్లాకు తగిన ప్రాధాన్యతనిచ్చారో రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయి కమిటీలో సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన ప్రాధాన్యత, అదేవిధంగా సామాజిక వర్గాల పరంగా తీసుకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా సముచిత స్థానం కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో ఏదైతే సీనియర్ల లేదు, తోలు లేదు, తొక్క లేదు అన్నటువంటి వారికి ఇది గొప్ప చెంపపెట్టు లాంటిది అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి హరిప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీని జనాభా దామాషా ప్రకారం, కులాల దామాషా ప్రకారం ఈరోజు ఎన్నిక చేయడం జరిగింది. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, మహిళ, కాపు అన్ని వర్గాల నుంచి జనాభా దామాషా ప్రకారం తీసుకోవడం, అందులో భాగంగా కడప నుంచి జాతీయ ఉపాధ్యక్షులుగా బాలిశెట్టి హరిప్రసాద్ గారిని ఎన్నిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే హరిప్రసాద్ గారు క్రింది స్థాయి నుంచి ఈరోజు జాతీయ స్థాయి వరకు ఎదిగినటువంటి వ్యక్తిగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ఆయన పార్టీలో జీవన విధానం చూస్తే ఆయన ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ పదవులు రాకపోయినప్పటికీ పార్టీ పదవుల ద్వారా, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, దళితులు, కాపుల్లో ఉన్నటువంటి వర్గాలను హక్కున చేర్చుకొని పార్టీకి పనిచేసే విధంగా ప్రతి కమిటీలో వాళ్ళని నియమిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు డైరెక్టర్లుగా, అదేవిధంగా కార్పొరేటర్లుగా, రాష్ట్ర స్థాయి చైర్మన్లుగా గుడికి ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఆయన యొక్క పార్టీ యొక్క సేవలు పూర్తి స్థాయిలో పార్టీకి అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ ఆదేశించినప్పటికీ అక్కడికి పోయి పార్టీ కోసం, పార్టీ ఉన్నతి కోసం కష్టపడినటువంటి వ్యక్తి. పార్టీ అధికారంలో లేనప్పుడు ఎక్కువగా కార్యకర్తలకు పార్టీకి అందుబాటులో ఉంటూ పార్టీ ఉన్నతి కోసం కష్టపడిన వ్యక్తికి ఈరోజు జాతీయ ఉపాధ్యక్ష పదవి రావడం అంటే నిజంగా పార్టీ ఒక కార్యకర్తకు, ఒక నాయకునికి న్యాయం చేసినట్టే. ఇది ఒక ఉదాహరణగా మనం భావించవచ్చు. అదేవిధంగా ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మా కడప నుంచి కడప జిల్లా నుంచి ఎన్నికైనటువంటి సభ్యులకందరికీ, కమిటీలో ఉన్నటువంటి నాయకులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నారా లోకేష్ బాబు గారు యువగలంలో ఒక మాట చెప్తా వచ్చినాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కులాలు, అన్ని రకాల కులాలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇస్తాం, రాజకీయంగా ప్రోత్సహిస్తామని చెప్పి మాట చెప్పడం జరిగింది. ఆ మాటలో భాగంగా ఈరోజు రాష్ట్ర జాతీయ కమిటీలో జనాభా దామాషా ప్రకారమే, పర్సెంటేజ్ ప్రకారమే వాళ్ళందరినీ నియమించడం జరిగింది. ఇది ఒక గొప్ప ఉదాహరణ. భారతదేశంలో ఒక పార్టీ, ఒక ఉన్నతమైన పార్టీ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎవరే కానీ ఏ రాజకీయ పార్టీలో కానీ ఈ విధమైన సామాజిక న్యాయం చేయలేదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది, కనపడతా ఉంది. ముఖ్యంగా మహిళల గుడికి భారతదేశంలో నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 33% ఇంప్లిమెంట్ పార్టీ ద్వారానే ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి సంకేతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాలిశెట్టి హరిప్రసాద్ గారిని మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు ఆయనను ఎంపిక చేయడము చాలా శుభపరిణామము, హర్షణీయము. బాలిశెట్టి హరిప్రసాద్ గారు 40 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు అనేక రూపాలలో. ఆయన నగర అధ్యక్షుడిగా పనిచేశారు, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆయనది ఒక ఫ్యాక్టరీ లాగా కార్యకర్తలు ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసే కొంతమంది కార్యకర్తలకు కూడా అనేక రకమైన పదవులు వచ్చినాయి. ఆయన ఉదయం నుంచి రాత్రి 10 వరకు ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, ఇతర సామాజిక వర్గాలు, బలిజ కులానికి
అండాదండగా ఉండి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మైనారిటీ వర్గాలను అందరినీ కలిసుకొని నిత్యం ప్రజల్లో ఉండి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాడు. ఇదంతా గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు జాతీయ టీడీపీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు వాళ్ళిద్దరికీ కడప జిల్లా బలిజ సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆయన మాకు బలిజ సామాజిక వర్గానికి అలాగే ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అందరికీ అండాదండగా ఉండి మాకు పనులున్నప్పుడు చేసి అట్లే పార్టీ కార్యక్రమాల్లో తీసుకొని తెలుగుదేశం పార్టీని ముందుకు దిగ్విజయంగా జరిపించాలని మేము ఆ సంఘం తరఫున కోరుకుంటున్నాము.